మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీ యొక్క అనాది సంకల్పంలో నీ ఆలోచనలతో ముడిపడిన మా బ్రతుకులు నీ ఆశయాన్ని నీ సంకల్పాన్ని ముగించుకొని తిరిగి నీ ఉండే మహోన్నతమైన లోకాలకు చేరువయ్యే దిశ వైపుగా మరొక కార్యక్రమముగా నీ కుమారుని గృహంలో నీ పాద సన్నిధికి చేరిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటలో కృప చేయండి. చెప్పబడుతున్న ప్రతి మాట మా బ్రతుకు ఆపాదించుకున్నట్లో కృప చేయండి, సహాయం అందించండి తండ్రి. వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించి ఆశీర్వదించి చెప్పనై ఉన్న నాకు సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన కన్న తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఈ అవకాశం మళ్ళీ మనకు దక్కడం గొప్ప ధన్యతకరమైన విషయం. మళ్ళీ ఈరోజు ఈ రీతిగా తండ్రిని గణపరిచి తండ్రిని స్తుతించే భాగ్యం మన బ్రతుకుల్లో ఆయనకు మన యొక్క బ్రతుకులో ఉన్న సంకల్పం లేదా మన బ్రతుకుల్లో ఉన్న ఆయన యొక్క ఉద్దేశాలను పండించుకునే ఆ దిశ వైపుగా బ్రతుకులను నడిపించుకునే ఒక అద్భుతమైన అవకాశం మళ్ళీ మనకు దక్కింది. మనలో ఉన్న లోటును, మనలో ఉన్న లోపాలను, మనలో ఉన్న దోషాలను కడిగేసుకునే, తీసేసుకునే, బాగు చేసుకునే ఒక అపురూపమైన అవకాశం మళ్ళీ మనకు దేవుడు అనుగ్రహించాడు. ఇందును బట్టి కన్న తండ్రైన దేవుడికి కృతజ్ఞత భావం కలవారమై ఈరోజు కూడా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, మనకేం చెప్పాలనుకుంటున్నాడు, మనతో ఏం చూపించబోతున్నాడు, మనకు ఏం అర్థం చేయించాలనుకుంటున్నాడు. గతాన్ని మర్చిన మనం, భవిష్యత్తును మర్చిన మనం, భవిష్యత్తు గురించిన అవగాహన లేని మనకు, ఆ భవిష్యత్తు పైన మమకారం పెంచుకోలేని స్థితిలో ఉన్న మనకు ఒక మహోన్నతమైన స్వాస్థ్యం ఏదైతే మనం పొందుకోబోతున్నామో, ఏదైతే అనుగ్రహింపబోతున్నాడో దాని గురించి మన బ్రతుకులను ఎలా సిద్ధపరచుకోవాలి, ఎలా బాగు చేసుకోవాలి, ఎలా ఉంటే దాన్ని సేధించగలుగుతాం, ఎలా ఉంటే దాన్ని అందుకొనగలుగుతాం, మన ముందున్న గొప్ప సవాల్. మరి ఈరోజు కూడా దేవుడు మరి ఆ విషయాలను మనతో మాట్లాడబోతున్నాడు. మీరు అంశముగా రాసుకునగలిగితే దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం. ప్రియమైన దేవుని వారలారా, స్వాస్థ్యం అనగా ఆస్తి, ఒక మహోన్నతమైన గొప్ప భాగ్యం. దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం ముందు చూశారు. ఆ స్వాస్థ్యం ఈ ప్రపంచంలో, ఈ లోకంలో దేనితో పోల్చలేనిది, దేనితో సరిరానిది, దేనితో సరిపడలేనిది ఈ లోకంలో ఉన్నాయి. అటువంటి ఉన్నతమైన, అటువంటి అత్యున్నతమైన వినాలి ఉన్న కొద్ది మంది అయినా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ వింటేనే మీరు బాగుంటుంది, ఇక లైవ్లో మీరు వినే అవకాశం ఉండదు యూట్యూబ్లో. ఇప్పుడే బాగా ఆలోచించండి. దేవుడు మనకు చూపించబోయే ఆ మహోన్నతమైన లేదా మనకు ఇవ్వబోయే ఆ స్వాస్థ్యం, మనకు పరిచయం చేయబోతున్న ఆ స్వాస్థ్యం, మనం పొందబోతున్న స్వాస్థ్యం, అది ఎంత అత్యున్నతమైనదో దాని గురించిన అవగాహన మనలో కల్పించడం కోసం, అటువంటి అత్యున్నతమైన ఆ స్వాస్థ్యాన్ని పొందడం కోసం మన బ్రతుకులు ఎలా ఉంటే, మనం ఎలా సిద్ధపడితే, ఎలా మన బ్రతుకులను కట్టుకుంటే, ఏ విధమైన ఆలోచనలతో, ఏ విధమైన ప్రణాళికలతో, ఏ విధమైన ముందస్తు ప్రణాళికలతో
బ్రతుకులను మనం ముందుకు నడిపించుకోగలిగితే, ఎటువంటి ఆలోచనలతో, ఎటువంటి శ్రద్ధాశక్తులతో వాటిపైన మనం మమకారం పెంచుకోగలిగితే అది పొందుకోగలుగుతామో అది మనం ఆలోచించవలసిన అవసరత ఉంది. ప్రియమైన దేవుని వారలారా, అటువంటి మహోన్నతమైన స్వాస్థ్యం అది దేవుడు మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. ఈరోజు భూమి మీద అడుగు పెట్టబడిన తన పిల్లలమైన మనకు ఒక మహోన్నతమైన స్వాస్థ్యం, దానిని చూపించడం కోసం లేదా దానిని మనకు ఇవ్వడం కోసం, దానిని పొందుకునే ఆలోచన కోసం, దాని పట్ల పరుగులు తీసే వారుగా మనం ఉండడం కోసం మనల్ని దేవుడు ఆయత్తపరచాలనుకున్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని వారలారా, ఆ స్వాస్థ్యం యొక్క గొప్పతనం మనకు తెలియకపోవడం వలన, దాని గురించిన అవగాహన లేకపోవడం వలన ఈరోజు చాలామందిలో ఈరోజు దానిపైన ఆసక్తి కనబరుచుకోలేకపోతున్నారు. ఈ లోకంలో ఉన్న ఆస్తులు, ఈ లోకంలో ఉన్న అంతస్తులు, ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నావో వాటిపైన ప్రీతి పెంచుకుంటున్నాం, వాటిపైన అవగాహన కలిగి ఉన్నాం. వాటిని సాధించాలి, సేధించాలి, ఎలాగైనా ఓడేసి పట్టుకోవాలి, ఎలాగైనా సొంతం చేసుకోవాలని దానికోసం ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రయోగాలు, ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు మనం చేపడుతున్నాం. దానికోసం సంసిద్ధులమై దాన్ని పొందుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఏది పొందుకోవాలనుకుంటున్నావో లోకంలో, దాని గురించిన అవగాహన నీకుంది, దాని గురించిన స్థితి నీకు అర్థమైంది. అది పొందుకుంటే నీ బ్రతుకు ఒక ఉన్నత స్థితిలో, ఒక ఉన్నతమైన స్థాయిలో చేరుకునగలుగుతావన్న ఆలోచన, అవగాహన నీకు ఏర్పడ్డది. కాబట్టి దాని పట్ల అంత ఆసక్తిని పెంచుకోగలిగావు. చూసారా లోకంలో మనుషుల యొక్క తీరు? కోటి విద్యలో ఉన్న ఆసక్తి దేవుడు ఒక మహోన్నతమైన స్వాస్థ్యం దాచిపెట్టాడు. ఆ మహోన్నతమైన స్వాస్థ్యాన్ని మీకు ఇవ్వబోతాను, అది పొందుకోవడం కోసం మీరు ఆసక్తిని పెంచుకోవాలి. ఆసక్తిని పెంచుకోవాల్సింది ఈ లోకంలో ఉన్నాయి కావునైనా, ఈ లోకంలో ఉన్నాయి చూశారు, ఈ లోకంలో ఉన్నాయి చూశారు, వీటితో అది సరిపోల్చలేనిది. ఆ స్వాస్థ్యము ఈ లోకంలో దేనితో పోల్చలేనిది బిడ్డ. అటువంటి మహోన్నతమైన స్వాస్థ్యం నీకు అనుగ్రహించబోతాను. అది దేవుడు ఆలోచన అండి. ప్రియమైన దేవుని వారలారా, లోకంలో కూడా ఒక బహుమానం, ఏదైనా ఒక విలువైన గిఫ్ట్ సాధించాలన్నప్పుడు అది ఎంత విలువైనదో ఆ బహుమానాన్ని ముందు డిస్ప్లే చేస్తారు టీవీలో. ఒక కప్పు, వరల్డ్ కప్ ఉందనుకోండి, ఆ కప్పును చూపిస్తారు, లేకుంటే దాని యొక్క వాల్యూను తెలియజేస్తారు. ఎందుకంటే రేసులో పరిగెత్తేవాడు, దాన్ని అందుకునే పోయేవాడు దానిపైన ఆసక్తిని పెంచుకొని వాడు మెరుగుపరుచుకొని దాన్ని అందుకోవాలి, సేధించాలన్న కసి, పట్టుదల వాడిలో పుట్టడం కోసం దాన్ని చూపిస్తుంటారు. ఇది చూడు, ఇంత విలువైన కారు అని మనకు టీవీలో అది రొటేట్ అవుతుంటుంది, చూపిస్తూ ఉంటారు. అది ఎవరు విజేతలుగా నిలిస్తే అది వారి సొంతం. అది చూడడం వలన ఆసక్తి పెరిగిపోతుంది. ఎలాగైనా దాన్ని సేధించాలి, సాధించాలన్న ఒక పట్టుదల, కసి పెరుగుతుంది వాడిలో. అందుకు డిస్ప్లే చేస్తుంటారు. లోకంలో ఇంత ఆలోచన, ఇంత ఏమంటారండి, తెలివిని ఉపయోగిస్తే మన పరలోకపు తండ్రి కూడా మన ముందు మనకు ఇవ్వబోయే స్వాస్థ్యం కూడా ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో ఆ స్వాస్థ్యం ఈ లోకంలో దేనితో పోల్చలేనిది నాన్న. దానిపైన నీ ఆసక్తి పెరగాలి, నీ బ్రతుకు మెరుగుపడాలి, నీ ఆశయాలు ఇంకా పెంపొందించుకోవాలి, నీవు ఇంకా సాధన చేయబడాలి, నీ బ్రతుకు సానపట్టాలి. ఏదైనా ఒక చదువులో కానీ ఏదైనా సాధించాలంటే పరీక్ష, ర్యాంకు పెడతారు ముందు. ఇది గోల్, ఇంత లక్ష్యం సాధించాలి,
బిడ్డను పిల్లోడిని సానబెడతారు, వాడిని రాటు తెలుపుతారు. వాని ముందు ఏముంది? ర్యాంక్ ఉంది. ఆ ర్యాంకు సాధించడం కోసం వాడిని ఉత్తేజపరుస్తుంటారు, వాడిని బలపరుస్తుంటారు, వాడిని ఎంతో మైండ్ను ప్రెజర్ పెడతారు మైండ్ మీద. దాన్ని ఎలాగైనా నువ్వు అందుకోవాలి, ఎలాగైనా నువ్వు కొట్టాలి. ఎన్నో మోటివేషన్ క్లాసుల రూపకంగా ఎంతో అర్థమయ్యే విధంగా సున్నితంగా, అంటే చాలా టెక్నికల్గా వాళ్ళకు చదువు అంటే విషయాలను తెలియజేసి అది కొట్టే ప్రయత్నం కోసం వాళ్ళని ఎంతగానో మరి ఎన్నో గంటలుగానో కృషి చేయాలి. వాళ్ళ ఆహారాత్రులు చదివే విధంగా వాళ్ళకు సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు. ముందు ర్యాంకు లేదా ఒక ఉద్యోగం కూడా ఏదో ఇంత వాల్యుబుల్ ఉద్యోగం, దీనికోసం నీవు ఈ క్వాలిఫికేషన్లో క్వాలిఫైడ్ కావాలి, ఇంత క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, ఇంత ర్యాంకు సాధించాలి, ఇన్ని మార్కుల అర్హత నీవు పొందుకోగలిగితే అది నీకు సొంతం. అది ముందు చూపిస్తుంటారండి. దానికోసం బిడ్డ లేదా స్టూడెంట్ ఎంతో కష్టపడతాడు. దానికోసం వాడు ఆహోరాత్రులు కృషి జలుపుతుంటాడు, కష్టపడుతుంటాడు, రేయింబహులు కష్టపడుతుంటాడు, ఎలాగైనా సాధించాలని. ఈరోజు క్రైస్తవుడి బ్రతుకులో ఒక మహోన్నతమైన లోకంలో ఒక అద్భుతమైన స్వాస్థ్యం దేవుడు మనుషుల కోసం దాచి ఉంచితే దానిని అందుకోవడంలో, దానిని పొందుకోవడంలో ఈరోజు ఆసక్తి మనుషుల బ్రతుకులో లేకపోవడం. ఈరోజు దేవుడిని నమ్మాను, దేవుడి దగ్గరికి వచ్చాను అన్న క్రైస్తవులలో లేకపోవడం అది బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే అవగాహన లేదు, నీకు అర్థం కాలేదు, నీకు బుర్రకెక్కలేదు. నీకు బుర్రకు ఏమెక్కలేదు? ఈ బ్రతుకు అనేది కొంత అన్న సంగతి అర్థమైనప్పుడు మహాస్వాస్థ్యమైన ఆ స్వాస్థ్యాన్ని అందుకోవడం కోసం ఎటువంటి తపస్సు చేయాలి, దానికోసం ఎంత తాకట్టు పెట్టగలగాలి. నా బ్రతుకును లక్షలు పోసి చదివిస్తున్నాం పిల్లలను. వాళ్ళ ముందు ఉన్న ఏదైతే సాధించబోతున్నారో ఇది వాల్యుబుల్ది, అది నువ్వు సాధించగలిగితే నాకు ఘనత, నీ బ్రతుకు లైఫ్ సెటిల్ అయినట్లే. నేను ఎంతైనా నీకు ఖర్చు పెట్టగలుగుతాను. చేయాలి. కానీ దానికంటే ప్రాముఖ్యమైన ఒక మహోన్నతమైన స్వాస్థ్యంతో కూడుకున్న బ్రతుకుంది చూశారు. దానికోసం గోల్ ఈరోజు లేదు ప్రపంచంలో. ఆ తర్వాత వెళ్ళేది అక్కడనే. అది అందుకునకపోతే గోల్మాల్ జీవితం. అది అందుకునకపోతే నీవు ఈ లోకంలో ఏం చేసేసుకున్నా గోల్మాల్, తలక్రిందలే జీవితం. చాలా దారుణమైన స్థితి అండి ఈరోజు. దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం అది ఎంత ఉన్నతమైనది ప్రేమన్న దేవుని వారలారా. అపొస్తలుడైన పౌలు అంటాడు ఒకనొక సందర్భంలో, చూడండి ఒకసారి అపొస్తల కార్యం 20వ అధ్యాయము 32వ వచనంలో ఆయన ఎవరికి ఇవ్వాలనుకున్నాడో, ఎవరికి ఇవ్వబోవాలనుకుంటున్నాడో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే ఎటువంటి వారికి ఎటువంటి ఆలోచనలతో బ్రతుకులను ముందుకు నడిపించుకునేవారు ఆ స్వాస్థ్యాన్ని అందుకునగలుగుతారో మనం చూడవచ్చండి. అపొస్తల కార్యం 20వ అధ్యాయము 32వ వచనం అండి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఎందుకో తెలుసా? ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తిమంతుడు. పరిశుద్ధపరచబడిన వారందరిలో యేసు రక్తంలో కడగబడిన వారందరిలో స్వాస్థ్యము
గ్రహించుటకును, స్వాస్థ్యము అనుగ్రహించుటకును, అది కంటిన్యూగా స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఆ స్వాస్థ్యాన్ని పరిశుద్ధపరచబడిన బిడ్డలు అందుకోవాలని ఎదురు చూస్తున్నవాడు పరలోకపు తండ్రి. అదండి సాధించాలంటే. అది ప్రియమైన దేవుని వారల మన లక్ష్యం. అది అందుకోవాలి. అది ఎంత గొప్పదో, అది ఎంత విలువైనదో, ఎంత విశిష్టమైనదో, ఎంత శ్రేష్టమైనదో నీకు తెలియాలి అన్న ఆలోచనతో అపొస్తలుడైన పౌలు ఎంత ఆవేదన పడుతున్నాడో, ఆ ఆవేదన అపొస్తలుడైన పౌలుది కాదండి, అది కన్న తండ్రి అయిన దేవుడి ఆవేదన అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు కనపరుస్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎంత ఆవేదన పడుతున్నాడో. ఆ కన్న తండ్రి ఆవేదనను అపొస్తలుడైన పౌలు చూపిస్తున్నాడు. అక్కడ ఒక భక్తుడు ఆవేదన పడుతున్నాడు అంటే, ఒక భక్తుడు వేదన పడుతున్నాడు అంటే దాని వెనకాల దేవుడి ఆవేదన అన్న సంగతి మర్చిపోకూడదు. అది దేవుడి ఉద్దేశం అన్న సంగతి మర్చిపోకూడదు. దేవుని సేవకుడు, దేవుడి ప్రతినిధి, దేవుడి యొక్క బాధను, దేవుని యొక్క ఉద్దేశాలను తన నోట గుండా జాలువారే అవకాశాన్ని కలిగి ఉన్నవాడు దైవ సేవకుడు. అంటే దేవుడి తర్వాత ఆ మహాస్వాస్థ్యం ఏదైతే ఉందో అది మీకు అర్థం కావాలి, మీరు తెలుసుకోవాలి, మీరు బాగుపడాలి, మీరు దానికోసం వెంపలు తీవ్రత గలవారై దాన్ని సాధించాలన్న పట్టుదల మీలో రేపబడాలి, మీ బ్రతుకులు రేకెత్తించబడాలన్న ఆలోచనలతో అపొస్తలుడైన పౌలు ఆవేదనను మనం ఇక్కడ చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి చూడండి ప్రియులారా. కలిసి ఉంటాయండి, 17, 18, 19 వచనాలు మొత్తం కలిసి ఉంటాయి. దీంట్లోనే చదువుతున్నాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వరకు కలిసి ఉంటాయి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, మిమ్మల్ని ఎందుకైతే పిలిచిన ఆ నిరీక్షణ, ఏ నిరీక్షణ కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము, ఆయన అనుగ్రహించబోయే ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆ స్వాస్థ్యం ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో చూడండి. ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, దేనికోసమైతే నిరీక్షణ కలిగి ఉన్నావో, క్రీస్తులోనికి అడుగుపెట్టిన పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలి అతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఎందుకు ఇంత ఆవేదన పడుతున్నాడు? ఏం తెలుసుకోవాలంట? మనం ఏం తెలుసుకోవాలంట? ప్రేమైన దేవుని వారు ఏం తెలుసుకోలేదంట తెలుసా? విశ్వసించిన మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహిమత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని, ఆ మహిమోన్నతమైన లోకం, ఆ మహిమోన్నతమైన స్వాస్థ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నటకు తండ్రియగు ఏమనండి, దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానము ప్రత్యక్షతయు గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు
మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను అంటున్నాడండి. ఎంత అద్భుతమైన విషయం అండి, అసలు ఎంత గొప్ప విషయం అండి ఇది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, మహిమ ఐశ్వర్యం ఎట్టిదో ఏమన్నాడు? మీరు తెలుసుకొనవలనని. ఎవరికి అర్థమైంది? ఎవరికి తెలిసిపోయింది ఆ స్వాస్థ్యం? లోకంలో ఉన్న స్వాస్థ్యాలు తెలిసిపోయినాయి, లోకంలో ఉన్న భూములు తెలిసిపోయినాయి, లోకంలో ఉన్న ఆస్తుల యొక్క వాల్యూ తెలిసిపోయింది. ఆ మహాస్వాస్థ్యం ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో, ఎంత విలువైనదో ప్రియమైన దేవుని వారలారా, దాన్ని అందుకోవడం కోసం ఎవరు ముందుకు వచ్చారండి? ఎంతమంది నీతియుక్తమైన ఆలోచనలతో బ్రతుకులను ముందుకు నడిపించుకొని ఆ మహిమాత్వ్యమును మహిమైశ్వర్యంతో కూడుకున్న, లేకుంటే ఆ మహిమోన్నతమైన ఆ స్వాస్థ్యమును పొందడం కోసము తమ బ్రతుకులను నీతియుక్తంగా బ్రతికి ఆ దేవుని యొక్క ఆశయాన్ని పండించి ఆ దేవుని ఆలోచనలతో బ్రతుకులను ముందుకు నడిపించుకొని ఆ దేవుని కోసం జీవితాలను సమర్పించుకొని ఆయనే సర్వం అనుకొని బ్రతికి ఆ స్వాస్థ్యం కోసం ఎదురు చూసి ఆ స్వాస్థ్యాన్ని అందుకోవాలని ఈ లోకాన్ని తూలనాడే వాళ్ళు ఎవరున్నారు ప్రియమైన దేవుని వారలారా? ఎవరున్నారు ఈరోజు? ఎవరు ఆలోచిస్తుండ్రు ఈరోజు? ఒక అద్భుతమైన సంగతి మనం చూడగలిగితే భక్తుల జీవితాలను చూడండి ప్రియమైన దేవుని వారలారా. ఈ యొక్క మహా దేవుడు అనుగ్రహించి ఆ స్వాస్థ్యం, ఆ మహిమోన్నతమైన ఆ స్వాస్థ్యం ఎంత గొప్పదో, ఆ స్వాస్థ్యాన్ని అందుకోవడం కోసం అపోస్తలుడైన పౌలు ఎంతగా తనకున్న సమస్తాన్ని తాకట్టు పెట్టి, ఎందుకయ్యా బిడ్డ కోసం అన్ని లక్షలు పోసావు అంటే, ఇప్పుడు లక్షలు పోస్తేనే రేపు ఆ స్వాస్థ్యం పొందుకోబోతుంది, ఒక ఉన్నతమైన స్థితిలోనికి బ్రతికెళ్ళబోతుంది. లక్షలు పోస్తున్నాడు ఎందుకు? దాని యొక్క వాల్యూ అర్థమైంది, ఆ చదువు యొక్క వాల్యూ అర్థమైంది. బిడ్డ మంచి పొజిషన్లో ఉంటుంది, మంచి స్థితిలో ఉంటుంది, బాగుంది. మరి అది దక్కాలంటే నీ బ్రతుకులో నీవు ఏం నష్టపరుచుకుంటున్నావు? అది అందుకోవాలంటే అందుకోసం నీ బ్రతుకును ఎలా సంసిద్ధం చేసుకుంటున్నావు దాన్ని పొందుకోవడం కోసం? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఆ స్వాస్థ్యాన్ని పొందాలి, నా పిల్లలకు ఇవ్వాలి, నా పిల్లలు పొందుకోవాలి, పరిశుద్ధులుగా ఉన్న నా పిల్లలు తెలుసుకోవాలి, ఆ స్వాస్థ్యం యొక్క వాల్యూ ఏంటో దాన్ని అర్థం చేసుకునే స్థాయి నా బిడ్డలకు ఉండాలి. దాని యొక్క వాల్యూ అర్థం చేసుకోగలిగితే ఆసక్తి పెంచుకుంటాడు వీడు, దానికోసం పరుగులు తీస్తాడు. అర్థమైందండి భక్తులకు. ఆ స్వాస్థ్యం ఎంత గొప్పదో తెలుసా? ఈ లోకంలో ఏది దానితో సాటి రాదన్న సంగతి అర్థమైన అపొస్తలుడైన పౌలు తన జీవితంలో ఆ స్వాస్థ్యం కోసం తన బ్రతుకును ఏ విధంగా దేవుని కోసం తాకట్టు పెట్టగలుగుతున్నాడో తెలుసా? అదండి మన ముందున్న లక్ష్యం. అదండి మనం ఈరోజు నేర్చుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది. ప్రతి పాఠం వెనకాల ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఉద్దేశం దేవుడు చూపించాలనే ఆశపడతాడండి. దేవుడు మనకేదో తెలియజేయాలనే ఆరాటం ఉంది. ఎంత గొప్ప దేవుడు అండి అసలు. మనల్ని పోగొట్టుకోవడం, ఆ స్వాస్థ్యాన్ని తన పిల్లలు కాకపోతే తదనంతరం భూమి మీద ఉన్న తల్లిదండ్రులు కూడా తదనంతరం తన బిడ్డలకు చెందాలనుకుంటాడండి. పరలోకపు తండ్రి కూడా ఆ స్వాస్థ్యం పొందుకునే వారుగా మీరు సన్నద్ధులు కావాలి నాయన, మీరు సంసిద్ధం అయి ఉండాలి. మీ బ్రతుకులు ఉన్నతంగా ఆ బ్రతుకును లేకుంటే ఆ యొక్క స్వాస్థ్యాన్ని పొందుకోవడం కోసం మీ బ్రతుకులను ముందుకు నడిపించుకునే ప్రయత్నంలో ఉండాలని దేవుడు కనిపెడుతుంటే ఎవరు లేరండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 చూద్దాం. ఫస్ట్ ఇదో ఇక్కడ ఎంత విలువైనదో దేవుడు ఇయ్యబోయే బహుమానం గురించి ఏం చేస్తున్నాడంట దానికోసం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14 వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14 వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు, ఇది ఎలా ఇవ్వాలనుకుంటున్నాడో తెలుసా? ఇది ఎలా పొందుకోవాలో తెలుసా? ఈ ప్రపంచంలో ఎవరి ద్వారానో పొందుకునేది కాదు, ఎవరి రికమెండేషన్ ద్వారా పొందుకునే స్వాస్థ్యం కాదండి. ఈ లోకంలో ఏమైనా పొందుకోవాలంటే రికమెండేషన్లు ఉండొచ్చేమో, కానీ ఇది ఎవరి ద్వారా ఇవ్వాలని ఆయన అనుకున్నాడంట తెలుసా? క్రీస్తు ద్వారా.
యేసుక్రీస్తు ద్వారా మనకు మహోన్నతమైన లోకాన్ని అందించాలన్నది తండ్రి ఉద్దేశం. అది క్రీస్తు ద్వారానే మనం పొందుకోగలగాలి. ఈ ప్రపంచంలో ఎవరి ద్వారానో అది పొందుకోలేం. ఆ స్వాస్థ్యాన్ని, ఆ స్వాస్థ్యం ఇంకా ఎవరి వలన పొందుకోలేము, ఆయన ద్వారానే. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు, దేవుని ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైనది ఆ పిలుపు. నేను పిలిచిన పిలుపు ఉంది చూశారు, అది ఏదో నేను నమ్ముకున్నాను, ఏదో ఎవరో చెప్తే అనుకున్నాను, అది కాదు. అది దేవుని ఉన్నతమైన పిలుపు. అది నిన్ను పిలవడం అంటే ఒక మహోన్నతమైన శక్తి, ఈ భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త, భీకరుడు, సర్వలోకాలను ఏకకాలంలో ఏలుతున్నవాడు, మహోన్నతమైన శక్తి నిన్ను పిలవడం, నిన్ను కనిపెట్టడం, నిన్ను ఆయన దృష్టిలోనికి తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. నిన్ను క్రీస్తులోనికి నడిపించడం, క్రీస్తును పరిచయం చేయడం, క్రీస్తులోనికి నిన్ను తీసుకురావడం అనేది ఇది మనుషుల వలన అయిన పని కాదు. ఇది ఆయన ఉన్నతమైన ఆలోచన, అది ఉన్నతమైన పిలుపు. అది ఎవరికి రాది. నీకు వచ్చింది ఒక సీఎం నుంచి పిలుపు అంటే ఉన్నతమైన పిలుపు. అది ఎవరికి దక్కింది, నీకు వచ్చింది, నువ్వు వెళ్ళు, ఏందో వెళ్ళిపో అంటుంటుంది తెలుసా. దేవుడి పిలుపును ఇంత నిర్లక్ష్యమా మనం? చూడండి ఎంత బాగుంటుంది ఈ మాట. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును. ఉన్నతమైన పిలుపు, ఆ ఉన్నతమైన పిలుపులోనికి మనం ఎందుకు వచ్చామో తెలుసా? ఆ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? ఆ ఉన్నతమైన పిలుపునకు కారణం ఏంటో తెలుసా? మహోన్నతమైన లోకములో మహోన్నతమైన స్వాస్థ్యం నాకు అందించాలనుకుంటున్నాడు నా కన్న తండ్రి. అందుకోసం నేను పరిగెత్తుతున్నాను. ఆ బహుమానాన్ని సేధించడం కోసం నన్ను నేను ఆయత్తపరుచుకుంటున్నాను, నన్ను నేను సరి చేసుకుంటున్నాను, నన్ను నేను సెట్ చేసుకుంటున్నాను. నేను ఒక కఠోరమైన తపస్సుతో దాన్ని సేధించాలి, ఆ బహుమానాన్ని. ఆ బహుమానం కోసం పరిగెత్తుతున్నాను. ర్యాంకు కొట్టాలి. లక్ష్య సాధన వైపుగా నా బ్రతుకు ముందుకు సాగుతుంది. దానికోసం ఏది వదలాలో, ఏది వదిలిపెట్టాలో, ఏది తీసేసుకోవాలో, ఏది ఉండకూడదో వాటిని అన్నిటిని వదలడానికి, వదిలిపెట్టడానికి సంసిద్ధుడుగా నన్ను నేను తర్ఫీదు పొందుకుంటున్నాను అంటున్నాడండి. భూమి మీద బ్రతుకులో అది మనం చేయవలసిన పని, అది అందుకోవడం కోసం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7 చూడండి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఇప్పుడు ఎలా పరిగెత్తుతున్నాడో అది పొందుకోవడం కోసం, ఎలా తన జీవితంలో ఏటివి ఆటంకములు ఉన్నావో అది పొందుకోవడంలో ఏవి ఆయనకు ఇబ్బంది ఉన్నావో, ఏవేవి తీసేసుకోవాలో, ఏవేవి వదులుకోవాలో, అందుకోసం ఆయన ఎలా సంసిద్ధుడై ఎలా సిద్ధపడుతున్నాడో చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7 నుంచి, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో, ఈ భూమి మీద ఏవి లాభకరములైనాయి, ఏదయ్యా లాభము, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము, క్రీస్తులోనికి వచ్చావా, నష్టముగా ఎంచుకుంటేనే. లేదు, క్రీస్తు నుంచి పొందుకొనబోయే స్వాస్థ్యం ముందు ఇవి ఎంత నష్టపరుచుకోవాలి, దానికోసం ఇవన్నీ నష్టపరుచుకోవాలి, ఇవన్నీ దేవుడి కోసం పెట్టుబడిగా పెట్టాలి, ఇవన్నీ దేవుడి సేవ కోసం ఉన్నతంగా ముందుకు వినియోగించుకోవాలి. నష్టపరుచుకుంటేని నిక్షేమంగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమైన నా నీతిని కాక క్రీస్తునందుల విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి ఆ మహోన్నతమైన భాగ్యం, ఆ మహోన్నతమైన జీవితం పొందుకొనగలగాలని ఆయన మరణములో, లేకుంటే ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఏం చేసుకున్నాడంట తెలుసా? ఆయన శ్రమలో పాలివాడాగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుంటుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. పెంట, ఇది పెంట.
లోకంలో ఉన్నదంతా పెంట, పనికిరానిది, ఉపయోగానికి రానిది, చావు వరకు చాగిపోయేది, నాతో రానిది, నాతో ఉండనిది. ఇది దేవుడి కోసం, దేవుడి సేవలో అరగదీయాలి. దేవుడి కోసం ఈ నా జీవితాన్ని కూడా తాకట్టు పెట్టాలి. అవసరమైతే నా ప్రాణాన్నైనా పణంగా పెడతాను, అవసరమైతే నేను బంధింపబడతాను, దేవుడి కోసం నా ప్రాణాన్ని పణంగా పెడతాను. ఆ స్వాస్థ్యం కావాలి నాకు. అవసరమైతే ఈ జీవితాన్ని తాకట్టు పెట్టైనా సరే నేను ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. ఏంది తల్లి అంత కష్టపడుతున్నావు, ఆకలి మానుతున్నావు, ఆకలి తిప్పలు లేకుండా, ఏమంటారండి, తిండి తిప్పలు లేకుండా, ఏందమ్మా, ఏమైనా పర్వాలేదమ్మా, అది కొట్టాలి నేను. తల్లిగా నువ్వెంత సంతోషపడతావు తెలుసా? దేవుడు కూడా అలానే సంతోషపడతాడండి. నువ్వు అలా లోకంలో బ్రతుకుతుంటే. నా దేవుడి కోసం ఏదైనా నేను చేయగలుగుతాను, ఎంతవరకైనా నేను ముందుకెళ్తాను, ఎంతవరకైనా నేను నష్టపోవడానికి నా దేవుని కోసం నేను సిద్ధం. నేను ముందుంటాను. నా దేవుడి కోసం నేను ముందుంటాను. నా దేవుని పనులను ఎక్కడ తక్కువ కానియను. ఆకాశం అంత ఎత్తులో చూపించడానికి నా ప్రాణాన్నైనా అడ్డుగా పెడతాను. ఈ మాటలు సర్వలోకానికి వెళ్ళడం కోసం నా బ్రతుకును తాకట్టు పెట్టినా సరే, చావు మూలంగానైనా సరే నా తండ్రి మహిమపరచబడాలి. అది నా తండ్రి మాటల లోకంలోనికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ మహోన్నతమైన స్వాస్థ్యం నా కోసం ఎదురు చూస్తుంది. అదయ్యా సేధించడం అంటే. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, ఇది క్రీస్తు ద్వారానే అనడానికి చూడండి ఇక్కడ కూడా కొలసీలకు రాసిన పత్రిక 3:23 నుంచి చూడండి ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3:23 నుంచి, ప్రభు వలన స్వాస్థ్యమును, ఎవరి వలన చూశారా? ఇది యేసుక్రీస్తు ద్వారానే. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక. ఇది ఊరికే రాదు. ఈ స్వాస్థ్యము చూశారు. ప్రభు వలన పొందే ఆ స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక. ప్రతిఫలముగా, నీవు పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలముగా, నీవు పడిన పాట అంతటి వలన, క్రీస్తునందు పడిన పాట అంతటి వలన నీకు లాభాన్ని సమకూర్చుకునేదిగా ఉంటుంది తప్ప లోకంలో ఈ భూమి మీద నీ వారి కోసం, నీ కోసం, ఈ భూమి మీద మనుషుల కోసం సూర్యుని కింద పడు పాట అంతటి వలన మనిషికి ఏ లాభము లేదు. లాభం అనేది ఎలా ఉందో తెలుసా? నీవు కష్టపడిన బ్రతుకులో నీవు కష్టపడుతున్నావు చూసావు, నీవు క్రీస్తు పట్ల పడిన పాటు, నీవు క్రీస్తు పట్ల పడిన కష్టం లేదా క్రీస్తు పట్ల పడిన పాటు అంతటి వలన నీకు లాభాన్ని సమకూర్చుకునేదిగా ఉంది. క్రీస్తు పట్ల పడిన పాటు, క్రీస్తు పట్ల పడిన శ్రమ, క్రీస్తు పట్ల పడిన కష్టం, అది నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఎంత బాగుంది చూడండి ఆ మాట. అది నేను మీకు అర్థం కావడానికి పోల్చుతున్నాను. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా, క్రీస్తు పట్ల పడిన పాటు అంతటి వలన మనకు ప్రతిఫలముగా ఏం పొందుతామంట? స్వాస్థ్యమును పొందుదుమని ఎరుగుదురు గనుక. ప్రతిఫలముగా. దేనికి ప్రతిఫలం? దేవుని కోసం ఎంత కష్టపడ్డావు, ఎంత పెట్టుబడి పెట్టావు, ఎన్ని నష్టపోయావు, ఎంతగా నీవు దేవుని ఆలోచనలతో నీ బ్రతుకును ముందుకు నడిపించుకోగలుగుతున్నావు, దేవుడు అంటే ఎంతగా పడిచేస్తున్నావు, దేవుని వాక్యం కోసం, దేవుని ఆలోచనల కోసం, దేవుని ఉద్దేశాల కోసం నా బ్రతుకును నేను ముందుకు నడిపించుకోవాలండి. లోకానికంటే నా దేవుడికే ముఖ్యం, మొట్టమొదటి ప్రయారిటీ అండి. అది ఆ ప్రతిఫలం, అది వ్యర్థం కాదు. ప్రతిఫలం ఉంది అంటున్నాడు. సూర్యుని కింద పడు పాట అంతటి వలన, సూర్యుని కింద మనుషులు పడు పాట అంతటి వలన, మనుషుల కోసం పడే పాట అంతటి వలన మనిషికి ఏ లాభము లేదు. మరి ఎలా ఉందయ్యా లాభం అంటే, క్రీస్తు కొరకు పడిన పాట అంతటి వలన నీకు ప్రతిఫలముగా మహాస్వాస్థ్యము. ప్రతిఫలముగా, తండ్రి ఇది నేను పెట్టాను, ప్రతిఫలంగా నీకు మహా ఉన్నతమైన లోకం నాయన. నాన్న పొద్దుస్థానం నీకోసం కష్టపడ్డాను, నా రెక్కలు ముక్కలు చేసుకొని ఇదో ఈ సభ జరిపించాను, నా రెక్కలు ముక్కలు చేసుకొని ఇదో ఈ వస్తువులు, ఈ ఎక్విప్మెంట్స్ కొరకు నేను కష్టపడ్డాను. అది ఎవరైనా సరే ప్రియమైన దేవుని వారలారా, దేవుని పని కోసం చిన్నది నువ్వు కొన్న ప్రతిఫలమేనండి.
దేవుని కోసం నువ్వు చేసే ఏది అయినా అది ఊరికిపోదండి. గ్లాస్ మంచినీళ్ళు ఇస్తేనే దేవుడు నేను రాసి పెట్టుకుంటాను, జ్ఞాపకాల్లో ఉంచుకుంటాను ఆయన అన్నాడు. ఇంటికి వచ్చిన ఒక సేవకునికి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తేనే దేవుడు జ్ఞాపకాల్లోనికి వెళ్ళిపోతుందంటే ఒక్కసారి ఆలోచించండి. ఎంతో కష్టపడి నీ ఇంటికి వచ్చిన ఒక వ్యక్తికి, దేవుని వాక్యం చెప్పడానికి వచ్చిన ఒక వ్యక్తికి నీవు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తేనే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడంటే దేవుడి కోసం పెట్టిన కష్టాన్ని దేవుడు మర్చిపోతాడా ప్రియులరా? మర్చాడండి. అసలు మర్చిపోవడానికి మనిషి కాదండి దేవుడు. బాగా వినండి, ఎంత బాగుంటాయి ఈ మాటలు, మీరు అర్థం చేసుకోండి. ఇంకా నేను చూపిస్తా, మంచి మాటలు మీకు చూపిస్తా. ఎంత ఉన్నతమైన మాటలు అండి, ఎంత శ్రేష్టమైన మాటలు ప్రియులారా. మళ్ళీ చదువుతున్నాను చూడండి, అర్థం చేసుకునే ప్రయత్నంలో మీరు ఉండండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక. కాబట్టి మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక, మనుషులను మెప్పించే విధంగా కాక, ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా నువ్వు చేస్తే, మనపూర్వకముగా చేస్తే మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునకు దాసుడు అయిపోతావు నాయనా. మనిషి మెచ్చుకునేదిగా ఉండకూడదండి. మనసును చూసే విధంగా ఉండొద్దండి. ఈ చేతికి ఇచ్చింది ఈ చేతికి తెలియద్దంటే, ఈ చేతి చేసింది ఈ చేతికి తెలియవద్దు అంటున్నానంటే ఎంత జాగ్రత్త ఉండాలి దేవుడి విషయంలో. అలా ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఒకవేళ ఇక్కడ నిన్ను మనుషులు పొగిడారా, ప్రతిఫలం ఇక్కడనే పొందుకుంటావు. నాయన నాకు ప్రతిఫలం అంటే భూమిని పొందుకున్నావు కదా నాన్న, ప్రతిఫలం ఇంకెక్కడిది అంటాడు రేపు. కాబట్టి ప్రతిఫలం అక్కడ పొందుకోవాలి. కాబట్టి ఇక్కడ జయజయలొద్దు నాన్న. మనుషుల చేత పొగడబడిన వానికి శ్రమ వద్దు, నాకొద్దు. నా దేవుడి నుంచి ప్రతిఫలం రావాలి. నీవు ఏది చేసింది ఈ చేయి చేస్తే ఈ చేయికి తెలియద్దు అన్నాడంటే ఎంత ఉన్నతమైన ఆలోచన ప్రియులారా. అసలు ఆలోచించండి, ఎంత బాగుంది చూడండి ఆ మాట. మీరు చేసినది అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని, నా దేవుడి కోసమని, నాకు బ్రతికిచ్చిన వాడి కోసమని, నాకు జీవితాన్ని ఇచ్చిన వాడి కోసమని, నాకు భార్య బిడ్డలను ఇచ్చిన వాడి కోసమని, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చిన వాడని, ఈరోజు నాకు ఈ బ్రతుకునిచ్చాడు, ఏదో ఈ అవకాశం ఇచ్చాడు, ఈ ఆనందాన్ని ఈ సంతోషాన్ని పొందుకున్న నా దేవుడికి ఈరోజు కృతజ్ఞత భావంగా నేను ఏం చేయాలని ఒక ఆలోచన నీకు రోజుకు వస్తుందా? లేదు. ఇంకెందుకు నేను బ్రతకనియాలి? ఏందండి అసలు? ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయాలి. అలా చేయకపోతే గలతీలో 1:10 చూడండి, ఇంకా మంచి మాట చూపిస్తా. ఇప్పుడు నేను మనుషులను దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నాను అంటున్నాడు పౌలు. మళ్ళీ ఇక్కడ కూడా నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా, నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. అలా అయితే నాకు లేదు. ఎవరి కోసం కాదు నేను బ్రతికేది, నేను చేసేది నా దేవుడి కోసం చెయ్యాలి. చెప్పించుకునేది కాదు, చేసి చూపించాలి. మాటలు కాదు, చేతలు. దేవుడి కోసం బ్రతకాలండి. చేతలు కావాలి. దేవుడి కోసం చేసిన ప్రతి చిన్నది దేవుని జ్ఞాపకాల్లో ఉండిపోతుందండి. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా ఆలోచించండి. అపొస్తలుల కార్యం 26:18 ఇక్కడ కూడా చూడండి, ఈ అద్భుతమైన స్వాస్థ్యం గురించి ఏం మాట్లాడుతున్నాడో. ఒక అగ్రిప్ప రాజు దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు అపొస్తలుడైన పౌలును పట్టుకోవడం వెనకాల, యేసుక్రీస్తు ప్రభుల వారు అపొస్తలుడైన పౌలును దమస్కు మార్గాన ప్రయాణమై శిష్యులను చంపడానికి పత్రికలు తీసుకొని బయలుదేరుతున్న తరుణంలో ఆ పట్టుకున్న సందర్భాన్ని అపొస్తలుడైన పౌలు అగ్రిప్పతో అక్కడున్న ప్రజలతో చెబుతున్న సందర్భంలో ఈ మాటలండి. అపొస్తలుల కార్యం 26:18 ఏమంటున్నాడు చూడండి. అపొస్తలుల కార్యం 26:18 ఇక్కడ చూడండి, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు. ఎవరికంటండి స్వాస్థ్యము? మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను చూడండి, మన కోసమేనంటండి.
చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారం నుండి దేవుని వైపు తిరిగిన మన కోసం అంటండి, నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను నా ప్రభువు అని అపొస్తలుడైన పౌలు అక్కడున్న సభలో వారికి తెలియజేస్తున్నాడండి. మీకోసమేనండి అయ్యా మహోన్నతమైన లోకం, అది క్రీస్తు ద్వారా మీకు అనుగ్రహించాలనుకుంటున్నాడు ఆ మహా కన్న తండ్రి. ఆ లోకం కోసం బ్రతకండి, క్రీస్తుని విశ్వసించండి, క్రీస్తులోనికి రండి, జీవితాలను కట్టుకోండి, జీవితాలను బాగు చేసుకోండి. ఆ మహోన్నతమైన స్వాస్థ్యం ఈ లోకంలో దేనితో పోల్చలేనిది. ఆ స్వాస్థ్యం కోసం దేనినైనా వదిలిపెట్టి మీరు ఆ లోకాన్ని చేరుకునే ప్రయత్నంలో మీ బ్రతుకులను కట్టుకోండి. అది యేసుక్రీస్తు ద్వారానే సాధ్యం. ఆ మహోన్నతమైన లోకంలో ఉన్న స్వాస్థ్యం ఇక్కడ కూడా అదే చెప్పాడండి. ఇటువంటి శాస్త్రాన్ని పొందడం కోసం భక్తులు ఏం చేశారో తెలుసా ప్రియమైన దేవుని వారలారా? అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబులు కావచ్చు, వాళ్ళకు దేశాలనే ఇస్తే ఆ దేశాలను ఏం చేశారో తెలుసా ప్రియమైన దేవుని వారలారా? ఒక దేశం, ఒక ఎకరా పొలమో ఏదో 2 ఎకరాల పొలమో కాదండి, ఒక దేశమే ఇచ్చేసి ఆ దేశాన్ని ఏలుకోండరా, ఆ దేశంలో ఉన్న ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు మొత్తం మీవే అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా ప్రియమైన దేవుని వారలారా? ఆ భూమి మీద ఉన్న స్వాస్థ్యం కోసం ఎదురు చూడలేదండి. దేవా మాకెందుకు తండ్రి, ఇది శ్రేష్టమైన మహోన్నతమైన లోకంలో ఆ మహాత్యము, ఆ ఉన్నతమైన స్వాస్థ్యము మాకు కావాలి, దానికోసం మాకు ఇవి వద్దు, మేము పరదేశిలా బ్రతుకుతాం, మేము కొన్ని రోజులు యాత్రికులుగా వచ్చాం, నీ సంకల్పాన్ని, నీ ఉద్దేశాన్ని పండించి తిరిగి ఆ లోకానికి మేము చేరుకోవాలి, ఆ స్వాస్థ్యం కావాలి. ఇది ఎవరికి కావాలి తండ్రి? రేపు మాతో వచ్చేది కాదు, మాతో ఉండేది కాదని ఆనాడే భక్తులకు అర్థమైపోయింది. వాళ్ళు ఎంత గొప్పగా అర్థం చేసుకున్నారు చూడండి ప్రియులారా. అసలు ఆ స్వాస్థ్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఈ లోకంలో ఏంటిని వదిలిపెట్టి ఎలా చూశారు చూడండి వాళ్ళు. అసలు మనం నా ఇల్లు, నా ఇడుపు, నా ఊరు, నా కథ, కార్ఖానా అన్నీ వగైరా నాది. లోతు భార్య. లోకం ఉండిపోతామా? ఏ క్షణంలో ఊపిరాగుతుందో తెలియదండి. అసలు ఉండిపోయేటోళ్ళకి ఏమంటారండి, పుట్టడు రోగాలు పెట్టుకొని కూడా ఇంతనా భయం ఉండదండి. అసలు పుట్టడు రోగాలు పెట్టుకొని కూడా ఎంత ఆశ అండి, ఎన్నో ప్రణాళికలండి, ఎన్నో ఆలోచనలండి, అసలు ఊహల్లో తేలిపోతుంటారండి. అసలు ఏంటండి అసలు పుట్టడు రోగాలు, అసలు ఏ క్షణంలో ఏ రోగం అటాక్ చేస్తుందో తెలియదండి. అసలు నడినెత్తి నుంచి అరికల వరకు రోగాలతో ఉండి కూడా లోకం కోసం ఏదో తాపత్రయం, ఏదో ఎతకడం, తీవ్రత. ఏంటండి వాళ్ళు దేశాలను ఇస్తే ఆ దేశాలలో ఎలా బ్రతికారంటే తెలుసా? చూడండి, మనం అర్థం చేసుకోవడానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం అండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములు ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైనంటండి. ఏదైతే వాగ్దత్త దేశం స్వాస్థ్యంగా ఇచ్చాడో ఇది మాకు స్వాస్థ్యమో కాదు, ఇది శ్రేష్టమైన స్వాస్థ్యం కాదు, ఇది మాకు పరవాసులం, ఇది మాది కాదు దేశం. ఏంటి నీకు స్వాస్థ్యంగా కానాను దేశాన్ని ఇస్తే స్వాస్థ్యంగా దీన్ని ఎందుకు నువ్వు వద్దనుకుంటున్నావు నాయన అంటే, తండ్రి ఆ లోకం ముందు ఈ కానాను స్వాస్థ్యంలో ఉన్న ఆస్తులు, అంతస్తులు ఎంత తండ్రి, ఆ స్వాస్థ్యం కావాలి తండ్రి. అబ్బా, యాకోబును అనువారు గుడారములో నివసించుచు, ఇండ్లు, మేడలు, బంగ్లలు అవి లేవండి వాళ్ళకి ఆలోచనలు, ఏం లేదండి, ఒకటే టార్గెట్, ఆ లోకానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు పిలుపు వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. పిలుపు చెప్పొస్తుందా? ఎప్పుడైనా వెళ్ళవచ్చు. నువ్వు ఇల్లు కడుతుంటేనే పిలవచ్చు, వెళ్ళిపోవాలి. పిలుపు వచ్చిందంటే ఎవ్వడు ఉండద్దు, క్షణాల్లో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అలాంటిదిరా బాబు నీ బ్రతుకు అలాంటిది. టుబుక్కు అని అంటుంది, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, పిలిచిండా క్షణాల్లో ఆగు మాత్రం ఏది ఉండదు. ఎంత దారుణం అసలు ఆలోచించండి. అసలు ఏంటండి అసలు బ్రతుకుల పైన ఇంత తీపి?
వైరాగ్యం పుట్టాలండి. వైరాగ్యం ఎప్పుడు పుడుతుంది తెలుసా? మంచం మీద పడ్డోనికి వైరాగ్యం పుడుతుంది. మంచం మీద పడ్డాడు వైరాగ్యం అంటే పూర్తిగా చావు బ్రతుకులో ఉండి ఉంటాడు చూడు, కొట్టుమిట్టాడుతుంటాడు చూడు, వానికి వైరాగ్యం పుడుతుంది. ఈ లోకం గురించి ఏం ఉండదండి, వాని ముందర ఏం పెట్టినా నాకు వద్దంటాడు. చావు బ్రతుకులో ఉన్నోనికి ఏం తెచ్చి పెడితే ఏది కావాలంటాడండి? అసలు ఒక వృద్ధాప్యంలో ఉన్నోడు ఏం కోరుకుంటాడండి? ఆ వైరాగ్యం ఇప్పుడు రావాలని ఈ బ్రతుకులో ఇప్పుడు ఉండాలి వైరాగ్యం. వద్దు, ఇది వద్దు, ఇది కాదు స్వాస్థ్యం. ఉన్నతమైన ఆలోచనలతో నువ్వు మాట్లాడాలి. ఉన్నతమైన విలువలతో కూడుకున్న ఆలోచనలతో నువ్వు మాట్లాడగలగాలి. వైరాగ్యం ఏదో చావు బ్రతుకులో ఏదో వృద్ధాప్యములో రావాలి అనుకుంటున్నావు, అది ఇప్పుడు రావాలని ఈ బ్రతుకులో లోకం పైన చేదు లోకం పైన తీపిని తీసేసుకోవాలి. లోక స్నేహం దేవునికి వైరం పడదు. లోకంలో ఉన్నది ఏందో తెలుసు, అది నేత్రాశ, శరీరాశ, జీవడంబం. ఇది దేవుని వలన పుట్టినవి కావు, సాతాను యొక్క అస్త్రాలు ఇవి. ఏదో ఒక అస్త్రంలో నువ్వు పడిపోయావు, ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో సాతాను వేసిన పన్నాగాలు ఇవన్నీ. వద్దు బిడ్డ, ఆశలు చూపిస్తుంది లోకాన్ని, రంగురంగుల ప్రపంచాన్ని చూపిస్తుంది నాన్న. వద్దు నాన్న, మేలుకోనానా, భక్తుల జీవితాలు పాఠాలుగా చూసుకోనానా. ఎంతోమంది ఉపదేశకుల మాటలు ఇరునానా, గద్దెంపుకు లోబడు బిడ్డ, బ్రతుకును బాగు చేసుకున్నానా, మోసపోవద్దు బిడ్డ అని ఎంత బుద్ధిగా చెప్తున్నాడండి. ఒక తండ్రి ఒక బిడ్డకు, దూరాన ఉన్న బిడ్డకు, బిడ్డ నీ టార్గెట్, నీ గోలు, నీ లక్ష్యం మరవద్దు నాన్న, మరవద్దు బిడ్డ. ఓకే డాడీ, ఓకే మమ్మీ, ఎప్పుడు ఫోన్ చేసినా అదే చెప్తామండి మన పిల్లలకు. మనం చెప్తలేవా? ఆలోచించు. ఏంటండి ఈ మాటలు? ఏంటండి అసలు ఈ మాటలు చదువుతున్నప్పుడు ఎందుకు లోకం పైన తీపి వస్తుందండి? ఈ శ్వాసను బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వరసలైన ఇసాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించవలసిన అవసరం ఉందండి. ఒక దేశమే వాళ్ళకు దేవుడు ఇచ్చినప్పుడు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎందుకంటే ఎలా అనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ మహాపట్టణం కోసం, ఆ మహాస్వాస్థ్యం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు అంటండి. వద్దు, దానికోసం ఎదురు చూస్తున్నాడు. అది కావాలి నాకు. ఏంటండి వాళ్ళ గోల్? అసలు ఏంటమ్మా నీ లక్ష్యం? అది కొట్టాలి నేను. వీళ్ళు ఏంటండి ఇలా ఎదురు చూస్తుండ్రు? అసలు ఎలా అయినా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడంటే ఆ స్వాస్థ్యాన్ని నేను పొందాలి. అందుకోసం ఇవన్నిటిని ఎలా వదులుకున్నాడో చూడండి. అర్థమైన వాళ్ళు ఇలా బ్రతుకుతారండి. అప్పటి కాలం ఇప్పటి కాలం ఎంత తేడండి. అప్పుడే అర్థమైపోయిందండి. మహోన్నతమైన లోకంలో ఒక మహోన్నతమైన స్వాస్థ్యం పైన ఒక్కసారి ఆకాశాన్ని చూస్తే మహోన్నతమైన బ్రతుకు, అక్కడున్న ఆ స్వాస్థ్యం, అక్కడ అద్భుతమైన మహాలోకం నీకు కనబడాలండి. ఆకాశాన్ని చూసినప్పుడల్లా ఎప్పుడు చూస్తామండి ఆకాశాన్ని చూడడానికి అవకాశం లేదు. ఒక్కసారైనా ఆకాశాన్ని చూస్తే నీకున్న ఆ స్వాస్థ్యం, నీ పౌరస్థితి అదేనన్న సంగతి నీకు గుర్తు రావాలి. నేను ఎప్పటికైనా అక్కడ వెళ్ళాలా, నా లోకం అదా, అక్కడికి వెళ్ళాలా, అక్కడ ఉందా నా స్వాస్థ్యం, అదే నా పౌరస్థితి, అదే నా దేశం, అదే నా లోకం. ఇది కాదా పరదేశినా? మనది కాదండి, మనది కాదు ఇది. అందుకే పూర్వం ఇది కాదంటాం. అది చచ్చినప్పుడు వాడుకోవాలట ఆ పాట. ఇంకో మాట చూపిస్తుంది చూడండి, మీకు ఇంకొక అద్భుతమైన వ్యక్తిని చూపిస్తాను చూడండి. ఆ మహాస్వాస్థ్యం కోసం ఈ భక్తుడు ఏం చేసుకున్నాడు తెలుసా? కాలదన్నాడండి. దాని ముందు ఇదెంత అన్నాడండి. అంతే, దాని ముందు ఇదెంత ఖాతరు చేయలేదండి. మోసే అండి. చూడండి ఒకసారి, మీకు స్పీడ్గా చదువుకుందాం, మనకు టైంలోనే ముగించుకుందాం, లెంత్ ఎక్కువగా కాకుండా వీడియో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 మోసే పెద్దవాడైనప్పుడు ఈ శ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఏమండి, ఐగుప్తు ధనాన్నే కాలదన్నాడండి. ఆ స్వాస్థ్యం ముందు ఈ స్వాస్థ్యం ఎంతయ్యా? వద్దు, పక్కన పెట్టేస్తాయి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి దేవుని కోసం బ్రతికితే బ్రతుకు మేలు అన్న సంగతి నీకు తెలుసా? ఏమండి, అల్పకాలం ఉండే ఈ పాపభోగాలను నీవు ఈరోజు పరుగులు తీస్తున్నావండి. అసలు అల్పకాలం ఉండే ఈ భోగాలు, ఇవన్నీ భోగాలు, పాపం, భోగం,
ఇవి అనుభవించాలనుకుంటున్నావు. అది కాదు, దేవుని ప్రజలతో అనుభవించితే, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకునేలేదు. రాజరిక వ్యవస్థనే కాలదన్నాడు. ఎంత ఆ సింహాసనం ముందు, ఆ స్వాస్థ్యం ముందు, వద్దు నాకు ఆ రాజరిక వ్యవస్థ వద్దు, ఆ స్వాస్థ్యం వద్దు, ఐగుప్తు ధనము వద్దు. ఎలా అనగా అతడు ప్రతిఫలముగా ఏదైతే పక్కన పెట్టాడో, ఏదైతే దూషించాడో, ఏదైతే కాలదన్నాడో, ఏదైతే తూలనాడాడో, ఎంతైతే దేవుని కోసం కష్టపడ్డాడో, ఆ కష్టపడిన ఆ పనికి ప్రతిఫలముగా, ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి, దానికి ప్రతిఫలముగా, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, దానికి ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. వావ్, ఏంటండి వీళ్ళు ఇలా దన్నేస్తున్నారు అసలు ఆ స్వాస్థ్యాన్ని, దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యాన్ని పొందడం కోసం. అలా ఉన్నావా నువ్వు అసలు? ఏమండి, ఏదంత అద్భుతమైన పాఠం అండి. ఒక మహాసభ పెట్టి వినిపించవలసిన మాటలండి ఇవి. ఏదో ఇంతమందితో చెప్పే మాటలు కదండి. ప్రపంచ ప్రజలకు తెలియజేయవలసిన ఒక మహావేదికలుగా ఏర్పాటు చేసి ఈ యొక్క మహోన్నతమైన మాటలు వినిపించవలసిన అవసరత ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఇంకొక మంచి మాటలు చూపిస్తా, స్పీడ్గా మీరు రాసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:34 చూడండి. ఇలా దేవుడి కోసం నువ్వు కష్టపడితే, దేవుడి కోసం ఈ విధంగా తాకట్టు పెడితే, ఈ విధంగా దేవుడి కోసం నీ యొక్క జీవితాన్ని, నీ బ్రతుకునే తాకట్టు పెడితే ఎలా ఉంటుందో నీ బ్రతుకు, దాని గురించి చెప్తున్నాడు చూడండి. ఇక్కడ హెబ్రీయులకు రాసిన 10:34 హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34 ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, ఖైదులో ఎవరున్నారండి? లోకంలో ఎంతోమంది సాతాను కబంధస్థలలో చిక్కుకొని పోయారండి. వాళ్ళందరి కోసం మీరు కష్టపడుతున్నారు, మీ కష్టాన్ని పెడుతున్నారు, మీ యొక్క ఆనందాన్ని పెడుతున్నారు, మీ సంతోషాన్ని పెడుతున్నారు అని హెబ్రీలకు, అది హెబ్రీ పట్టణస్థులకు తెలియజేస్తున్నాడండి అపొస్తలుడైన పౌలు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి, స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటురి. ఎందుకు ఇంత కష్టపడ్డరు? ఇంతగా మీరు వాళ్ళ కోసం ఎందుకు త్యాగదనులుగా మెలిగిపోయారంటే మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటురి. నీ బ్రతుకును తాకట్టు పెట్టావు, నీ ఆస్తిని తాకట్టు పెట్టావు, దేవుడి కోసం ఎంతో నష్టపోయాను అన్న వాళ్ళు కావాలి ఈరోజు. అప్పు చేసిన దేవుని కోసం, బ్యాంకులో లోను తీశాను దేవుని కోసం అన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ప్రియులరా? వీళ్ళు చేశారంటండి. ఆ మాటను మీరు ఇంటికి వెళ్ళి బాగా చదవండి, మీకు అర్థమవుతుంది బుర్రకు. ఏంటండి ఈ మాటలు? కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకూడి, ఇలానే కంటిన్యూ చేయండి, ఇలానే కష్టపడండి. ఇదే ఈ రేంజ్లోనే మీరు వెళ్ళాలి. లక్ష్యం మీ సొంతంగా పోతుంది. మళ్ళీ ఎలా రేకెత్తిస్తున్నాడు చూడండి పౌలు వీళ్ళను. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా, ఏదో ఇంత కష్టపడ్డ దానికి, క్రీస్తు కోసం ఇంత కష్టపడ్డ దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు పడ్డ పాటు అంతటికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం, క్రీస్తు కొరకు పడిన కష్టానికి, క్రీస్తు కోసం పడిన పాటు అంతటికి గొప్ప, క్రీస్తు కొరకు పడ్డ పాటు అంతటికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, మీరు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము, ఆ మహోన్నతమైన లోకంలో దేవుడు అనుగ్రహించబోయే ఆ స్వాస్థ్యం మీకు ఏదైతే ఇవ్వబోతున్నాడో ఆ వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఓపికలు కూడా మీకు అవసరం. ఓర్చుకోండి, కొద్దిగా భరించండి. ఇబ్బందులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, కపట సహోదరుల వలన ఏదైనా ఇబ్బంది రావచ్చు. కొద్దిగా ఓర్చుకోండి. ఇంత కష్టపడ్డారు కదా, కొద్దిగా ఓర్పు ఉంటే చాలు, మీ సొంతం మహోన్నతమైన లోకం. ఈ మాటలు మీరు కానీ అండర్లైన్ చేసుకొని మైండ్లో గుర్తుపెట్టుకోండి. దేవుడి కోసం ఉన్నతంగా బ్రతుకుతారండి ఈ మాటలు గుర్తుంటే. మీకు 10, 34, 35 బాగా గుర్తుపెట్టుకోండి ప్రియులరా. 34, 35, 36 మీరు గుర్తుపెట్టుకుంటే చాలా అద్భుతమైన విషయాలండి. ఇదే విషయాన్ని పేతురు మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇదే విషయాన్ని పేతురు మాట్లాడుతున్నాడు, సేమ్ మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:5 పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ ఇక్కడ చూడండి. కడువరి కాలమందు
బయలుపరచబడుటకు, ఇది ఎప్పుడు బయలుపరచబడబోతుందో తెలుసా? కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము ఎక్కడుందో తెలుసా? పరలోకములో భద్రపరచబడి ఉన్నది. ఎంత భద్రంగా పెడతారో తెలుసా స్టేడియంలో బహుమానాన్ని? శంకర్, ఎంత సెక్యూరిటీ ఉంటుందో తెలుసా ఆ బహుమానానికి? ఇది ఎలా ఉందంట తెలుసా? ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది, నీకోసం ఎదురు చూస్తుంది. నీకోసం 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 నా కోసం ఎదురు చూస్తుంది ఆ స్వాస్థ్యం భద్రంగా పరలోకంలో. అబ్బా, అబద్ధం కాదండి ఈ మాటలు. నమ్మరా? లోకంలో మనుషులు మాట్లాడిన మాటలు నమ్ముతారు, పేపర్లో మాటలు నమ్ముతారు, మీడియాలో మాటలు నమ్ముతారు, సోషల్ మీడియాలో మాటలు నమ్ముతారు, వాట్సాప్లో వచ్చే స్టేటస్ నమ్ముతారు, రీల్ నమ్ముతారు, షార్ట్స్ నమ్ముతారు, అన్నీ నమ్ముతారు. దేవుని మాటలు నమ్మరు. బైబిల్కే పరిమితం. ముందర వేసుకుంటే ఎన్ని సత్యాలు నిలిచిపోతాయండి. బ్రతుకును ఒడివడిగా ముందుకు తీసుకుపోయే అవకాశంలోనికి వెళ్ళలేవా? నీవు చదివితే నీవు చదవవు, నీ భర్తకు అర్థం చేయవు, నీ భర్త చదవడు, నీకు అర్థం చేయించాడు, నీ పిల్లలు ఎరగరు, నీవు ఎరగరు. ఎవరు ఎదుగుతారు అసలు? ఎవరికి చెప్పుకోవాలి ఈ మాటలు? ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. కాబట్టి నాగటి మీద చేయి వేసిన మనము వెనుక తట్టు చూడడానికి వెళ్ళలేదు. ఇంకా 9:62 రాసుకోండి. లూకా సువార్త 9:62. ఏం చదవద్దు. లూకా సువార్త 9:62. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచి వాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పుచున్నాను. ఇక వెనుక చూడొద్దు నీ బ్రతుకులో. ఇదే గోల్, ఎల్లు లక్ష్యం వైపు పరిగెత్తు. ఇంకా నీదే ఆ స్వాస్థ్యం. పరిగెత్తు, నీదే ఆ స్వాస్థ్యం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12:1 నేను చదువుతాను, మీరు ఓకే రాసుకోండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12:1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్న ఇంతమంది భక్తుల జీవితాలు మనకు కనబడుతుంటే, మేఘముల మనల్ని ఆవరించి ఉంటే, మేఘాలు ఆవరించి ఉంటే ఆకాశం కనబడుతుందండి? మేఘాలు ఆవరించి ఉంటే ఆకాశం కనబడుతుందా? మరి మనుషుల భక్తుల యొక్క జీవితాల విశ్వాసం మనల్ని ఆవరించి ఉంటే, వాళ్ళ విశ్వాసం అంతా మన చుట్టూ ఆవరించి ఉంటే లోకం కనబడాలనా? కనబడుతుందా? కనబడకూడదు. మరి ఏం కనబడుతుంది? మేఘాలు చుట్టేసుకుంటే ఆకాశం కనబడదు, వాళ్ళ విశ్వాసం మన చుట్టూ చుట్టేసుకుంటే లోకం కనబడకూడదు. లోకం కనబడుతుందంటే ప్రియులరా, మనకి విశ్వాసాల జీవితం పాఠాలుగా మనం స్వీకరించట్లేదు, పరిగణించట్లేదు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు, ఆయన తన ఎదుట ఉంచబడిన యేసుక్రీస్తు చూడండి ఎలా బ్రతికాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఏటిని నిర్లక్ష్య పెట్టాడంట తెలుసా? మనం ఏటిని నిర్లక్ష్య పెట్టాలనో మనం నిర్లక్ష్య పెట్టలేదండి. ఏటిని నిర్లక్ష్య పెట్టాలనో వాటిని నిర్లక్ష్య పెట్టమండి. ఏటిని నిర్లక్ష్య పెట్టాలంటే తెలుసా? అవమానాలను నిర్లక్ష్య పెట్టాలండి. వాడు ఎన్నన్నా పట్టించుకోవద్దు, దేవుని వాక్యానికి రావాలి. అవమానాలను నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. నువ్వు నిర్లక్ష్య పెట్టవలసింది ఏంటో తెలుసా? అవమానాలను. కానీ నీవేం నిర్లక్ష్యం చేస్తున్నావు? అవమానాలను పట్టించుకుంటున్నావు. దాన్ని చూడక వదిలేసాను. వాడు ఏమన్నాడో అని వదిలేసి పట్టించుకోకు. నీ దేవుని వాక్యం ముఖ్యం, నీ సంఘం ముఖ్యం, సంఘంలో నీ పాత్ర ప్రాముఖ్యం, నీ యొక్క విలువైన జీవితం ముఖ్యం దేవుడి కోసం. ఎవడేమన్నా పట్టించుకోకు, ఎవడేమన్నా నువ్వు ఆలోచించకూడదు. ఇటువంటి ఆలోచనలతో నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఏ రూపకంగా, భార్య రూపకంగా, కొడుకు రూపకంగా, బంధువుల రూపకంగా, ఎవరి రూపకంగానైనా రావచ్చు. సులువుగా చిక్కుల పెట్టు పాపాలు ఎన్నో వచ్చేస్తుంటాయి. అటువంటి టైంలో నువ్వు ఏమాత్రం కదలొద్దు, ఏమాత్రం వెనుకొద్దు, ఏమాత్రం ఇబ్బందికి లోను కాకూడదు. కాబట్టి దయచేసి ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి. ఉన్నతమైన మాటలతో, ఉన్నతమైన విలువైన ఆలోచనలతో మన జీవితాలను కట్టుకున్నట్టుకు మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు, పాపాత్ములు ఎన్ని తిప్పలు పెట్టారండి. తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారములను ఓర్చుకుని ఆయనను
తలుచుకోండి, ఇలా ఓర్చుకున్నాడు, ఆయనను గుర్తు చేసుకుంటే చాలండి మన బ్రతుకులు ఉన్నతంగా ముందుకెళ్తాయి. ఎలా నిలబడగలిగాడు, ఎలా అసలు బ్రతకగలిగాడు దేవుని కోసం. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఎన్నో రూపాలుగా ఎన్నో ఆలోచనలు ఆయనకు అడ్డుబండలుగా మారిన వాటిని ఎలా ఛేదించాడు, ఏ విధంగా దాటుకుంటూ పోయాడని ఒకసారి గుర్తుకు తెచ్చుకొని ఆయన జీవితాన్ని స్మరించుకుంటే మనం చక్కగా ముందుకు సాగి మహోన్నతమైన లోకాన్ని అందుకోవచ్చు. ప్రేమైన దేవుని వారలారా, చాలా సులువుగా ఆ స్వాస్థ్యం మన కోసం దాచిపెట్టిన ఆ లోకాన్ని అందుకోవచ్చు. దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యమును పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ఆలోచించు. దానికోసం నీ బ్రతుకుని ఎలా సంసిద్ధపరచుకుంటున్నావు, నీ బ్రతుకును ఎలా ముందుకు నడిపించుకోవాలని ఆలోచిస్తున్నావు. ఈ రాత్రికి సరైన నిర్ణయం తీసుకొని ఆ మహోన్నతమైన లోకముందు ఈ లోకంలో ఏవి సాటి రావు, ఎప్పటికైనా ఆ లోకాన్ని నీవు సాధించాలన్న తాపత్రయంతో నీ బ్రతుకు. ఎందుకంటే ఎప్పటికైనా శరీరం వదిలితే రేపు వచ్చేది శిక్ష నీ వల్ల కాదు, నువ్వు తట్టుకోలేవు. కానీ మన కోసమే ఆ స్వాస్థ్యం ఉండి మనకు కాకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? తన పిల్లలకి ఇవ్వాలని ఎంతగా ఆరాటంతో కన్న తండ్రి మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ స్వాస్థ్యాన్ని పొందుకునే పిల్లలు ఏది అని ఆరాటపడుతున్నారు. ఆ స్వాస్థ్యాన్ని పొందుకునే వారుగా మనం అనేకులను ఆయత్తపరిచి అనేకులను రేకెత్తించే వారుగా మనం నిలబడగలిగినప్పుడు ఆ కన్న తండ్రికి ఆనందాన్ని ఇచ్చిన వారిలో మనం ఒకరమవుతాం. ప్రేమైన దేవుని వారలారా, అట్టి ఆలోచనల కోసం మనం సంసిద్ధం కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ తలలు ఉంచండి. సెలవు తీసుకుందాం ప్రార్థనతో.